బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోతగా వానలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నైతో పాటు తిరువళ్లూర్, వెల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, తంజావూరు, మైలాడుతురై, రామనాథపురం, దిండిగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు పయనిస్తోందని తెలిపింది. ఇప్పటికే చెన్నై నగరంలోని తిరువేర్కాడు, వేలప్పన్చావిడి, వానగరం, మధురవాయల్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. తంజావూరు, తిరువారూరు, పుదుక్కోట్లై జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబర్ 13న నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూరు, తేని సహా పలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక, తమిళనాడు సముద్ర తీరాల వైపు కదులుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజులు తమిళనాడు రాష్ట్రంలో పలుచోట్ల భారీ, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 15 వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా 22 జిల్లాల్లో విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర అత్యవసర బృందాలను మోహరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు ఈ నెల 13 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.